ఈ టాపిక్ ఈ వీడియోలో మనం ఏం చెప్తామంటే ఫిగ్మా నుంచి ఏదైతే ఫిగ్మా నుంచి ఈ అసెట్స్ ఐకాన్స్ ఎలాగా తెచ్చుకొని ఇంపోర్ట్ దోస్ ఐకాన్స్ ఆ ఐకాన్స్ మన ప్రాజెక్ట్ లో ఎలా కాన్ఫిగర్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అ నోట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్, మనం ఎక్స్పోర్ట్ చేయాలి అసెట్స్ ని ఫ్రమ్ ద ఫిగ్మా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓపెన్ ఫిగ్మా డిజైన్. ఓకే, ఓపెన్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓపెన్ ఫిగ్మా ఫైల్ ఓపెన్ చేశాను. సెలెక్ట్ అసెట్స్. ఓకే, ఏ అసెట్స్ నాకు కావాలో దాన్ని ఇలా సెలెక్ట్ చేశాను. ఓకే, మీరు చూస్తే మీకు ఇప్పుడు సెలెక్ట్ అయి ఉంటుంది. డౌన్ అనేది చూడండి, ఇప్పుడు సెలెక్ట్ చేయగానే ఇది సెలెక్ట్ అయ్యింది. రైట్. ఓకే, సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే రైట్ హ్యాండ్ ప్యానల్లో ఎక్స్పోర్ట్ అనే సెక్షన్ ఉంది. వచ్చిందా? ఇప్పుడు రైట్ హ్యాండ్ లో ఎక్స్పోర్ట్ అని ఉంది. ఓకే, సూపర్. ఓకే, సో మనం ఏ ఐకాన్ కావాలో ఐకాన్ సెలెక్ట్ చేశాను. తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో ఉన్న టాప్ రైట్ లో ఉన్న ఎక్స్పోర్ట్ క్లిక్ చేశాను. అప్పుడు క్లిక్ ద ప్లస్ బటన్, అంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫార్మేట్ మీకు కావాలి అనేది చూస్ చేసుకోవాలి. పిఎన్జీ కావాలా, జేపెగ్ కావాలా, ఎస్విజి కావాలా. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసింది ఎస్విజి. ఓకే, ఎస్విజి చేశాను. దాన్ని ఇలా ప్రివ్యూ కొట్టా. ఓకే, వచ్చిందా? నాకు ఏ ఐకాన్ కావాలో ఐకాన్ అనేది ఎగ్జాక్ట్ గా ఇక్కడ మన ప్రివ్యూలో వచ్చింది. వాట్ నెక్స్ట్? క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ బటన్ టు డౌన్లోడ్ దిస్. దట్స్ ఇట్. క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ చేశాను. ఫోల్డర్ అనేది నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఫోల్డర్ లో సేల్ ఆర్డర్ యాప్ అసెట్స్. ఓకే, చిన్న యాప్ లోగో స్విచ్. ఓకే, అలాగా ఈ సేమ్ స్టెప్ రిపీట్ చేస్తాను. ఏ స్టెప్స్ రిపీట్ చేస్తాను. ఎన్ని ఐకాన్స్ కావాలో అన్ని ఐకాన్స్. ఇది ఒక ఐకాన్. ఇక్కడ నాకు చూస్తే ఇది ఒక ఐకాన్. దీన్ని కూడా ఒక ఎస్విజి కావాలి. ఎక్స్పోర్ట్. ఓకే, ఓకే, సో నాకు ఈ ఐకాన్ కూడా కావాలి. ఈ ఐకాన్ లో క్యాన్సిల్, దిస్ ఈజ్ ఆల్సో ప్లస్ బటన్ క్లిక్ చేశాను. ఎక్స్పోర్ట్ ఎస్విజి రిజెక్ట్ ఆర్డర్, క్యాన్సిల్ ఆర్డర్ ఎస్విజి రిజెక్ట్. నెక్స్ట్ ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో ఐకాన్. అగైన్ ప్లస్ బటన్ ఎక్స్పోర్ట్ స్టాటస్. And the next one is plus button export. I select the SVG export. Order confirm SVG. Okay, so all our SVG, one thing delivery status PNG పెట్టాను. Okay, that's okay. So those icons అయితే డౌన్లోడ్ చేశాను. ఈ ఐకాన్స్ నేను వాడుకుంటున్నాను. ఈ ఐకాన్స్ కూడా వాడుకోవచ్చు. ఇది కూడా ఐకాన్. ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ ఆల్సో వన్ ఐకాన్. క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రివ్యూ. టూ ఐకాన్స్ ఉన్నాయి. దీనిలో టూ ఐకాన్స్ లో ఫస్ట్ ది డన్ సింబల్ export, select SVG. This is export pen. And other one is logout. This is also icon. Select the SVG and export the logout. సో ఆల్ ఐకాన్స్ అని మనకి ఎక్కడ డౌన్లోడ్ ఫాలో సేల్స్ ఆర్డర్ అసెట్స్ లో ఇక్కడ దీస్ ఆర్ ద ఐకాన్స్ ఐ డౌన్లోడ్ ఫ్రమ్ ది ఫిగ్మా. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఓకే, ఇదే స్టెప్స్ రిపీట్ చేస్తాను. ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని ఐకాన్స్ కావాలో నేను డౌన్లోడ్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ యాడ్ అసెట్స్ టు యువర్ ప్రాజెక్ట్. ఏదైతే నేను డౌన్లోడ్ చేసిన ఈ అసెట్స్ ఉన్నాయో ఈ అసెట్స్ ని నా ప్రాజెక్ట్ లో పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఇన్సైడ్ ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ ఏ డైరెక్టరీ నేమ్ కాల్డ్ అసెట్స్ ఆర్ ఎనీ అదర్ నేమ్ ఇఫ్ యూ ప్రిఫర్. ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ నేను ఏం చేసుకుంటానంటే అసెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. గో టు ద విజువల్ స్టూడియో. దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో అవుట్ సైడ్ ఆఫ్ అంటే లిబ్ ఫోల్డర్ ఎలా అయితే ఉందో ఐఓఎస్ ఫోల్డర్ లాగా ఉంది, అలాగే ఈ మెయిన్ డైరెక్టరీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. వాట్ ఇస్ ద ఫోల్డర్ లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి అసెట్స్ ఇలాగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను.
ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసి ఇన్సైడ్ అసెట్స్ డైరెక్టరీ క్రియేట్ సబ్ డైరెక్టరీ ఫర్ ఇమేజ్ ఆర్ ఐకాన్స్. ఓకే, సబ్ డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నేను డైరెక్ట్ గా మన తక్కువ ఇమేజ్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ దోస్ ఇమేజెస్ into the drag and drop into the assets folder. This is way of see all are SVG అనేది ఇలా కోడ్ లో ఉంటుందండి. యూ కెన్ ఫర్గెట్ దిస్. ఇలా కోడ్ లో ఉంటుంది, ఓన్లీ పిఎన్జి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ ఎస్విజి అన్ని మనకి ఇలా కోడ్ రూపంలో ఉంటుంది మొత్తం. ఓకే, అన్ని కోడ్ రూపంలో ఉంటుంది. ఓకే, ఎస్విజి మనకు అర్థం కాదు, ఒకసారి లోడ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. దట్ ఈస్ వే ఆఫ్ యాడ్ అసెట్స్ యువర్ ప్రాజెక్ట్. ఇప్పుడే అసెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఏదైతే నేను డౌన్లోడ్ చేసిన అసెట్స్ ఉన్నాయో ఈ ఫోల్డర్ లోకి పెట్టేసి. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ థింగ్. ఆ తర్వాత ఏం చేయాలంటే పఫ్ డాట్ యామల్ అనే ఫైల్ ఉంటుంది. ఆ యామల్ ఫైల్లో నేను అసెట్స్ ని లింకింగ్ చేయాలి. ఎలా లింకింగ్ చేస్తాను? గో టు ద పఫ్ డాట్ యామల్ లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్, ఇక్కడ ఆల్రెడీ అన్కామెంట్ లో ఉంటాయి. ఓకే, కామెంట్ లో ఉంటాయి, అన్కామెంట్ చేసి రిమూవ్ దోస్ థింగ్స్. అసెట్స్ ఫోల్డర్ ఎక్కడ ఉంది నాకు? ఇక్కడ, రైట్. అసెట్స్ లో నేను పాత ఇవ్వాలి, ఏఎస్ఎస్ఈ. ఓకే, ఇక్కడ తప్పు రాశాను, రీలైన్ చేస్తాను. ఏఎస్ఎస్ఈటిఎస్ అసెట్స్. ఓకే, ఏఎస్ఎస్ఈటిఎస్ అసెట్స్ స్లాష్ దట్స్. ఇక్కడ అండర్లైన్ ఇక్కడ ఎన్నో, ఇప్పుడు సపోజ్ ఓకే ఇలా వచ్చింది ఇక్కడ, అంటే అసెట్స్ ఫోల్డర్ లో అండర్లైన్ వచ్చిందంటే ఈ పాత్ లేదని అర్థం. ఓకే, సో ఈ పాత్ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే మన అప్లికేషన్ లో ఇలా పబ్స్టాట్ కి మనం పాత్ ఇవ్వాలి. ఏ అసెట్స్ అని పాత్ ఇస్తే అప్పుడు దోస్ అసెట్స్ ఇట్ కాపీ ఇంటూ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్. అసెట్స్ కాపీ చేసి ఫ్లటర్ పబ్ గెట్ అనేది వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ఫైల్స్ అనేది లింకింగ్ టు ద different OS platforms. This is way of import the assets, import the assets from what are the icons ఏవైతే ఉన్న ఇమేజెస్ అనేది ఫిగ్మా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ మనం మన ప్రాజెక్ట్ లోకి ఇంపోర్ట్ చేసాం. దిస్ ఈజ్ వే ఆఫ్ copy the images or export the image from Figma and integrate into the our